గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. సుమతి ఇచ్చిన లొకేషన్ ఆధారంగా బాలు, రాజేష్లు ఫుడ్ గోడౌన్ వద్దకు చేరుకుంటారు. శివకు గుణ బలవంతంగా డ్రగ్స్ ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా సరైన టైంకి వచ్చిన బాలు గుణను అతని మనుషులను చితకబాత్తాడు. వెంటనే పోలీసులు కూడా వచ్చి గుణను అరెస్ట్ చేస్తారు. దేవుడిలా వచ్చి సహాయం చేసిన వ్యక్తికి బాలు, రాజేష్ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శివ సురక్షితంగా ఉన్నాడని బాలు ఫోన్ చేసి చెప్పడంతో మీనా, పార్వతి ఊపిరి పీల్చుకుంటారు. శివను ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్తానని బాలు ధైర్యం చెప్తాడు. మరోవైపు అరుణ్కు ఫోన్ చేసిన సుమతి సమయానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అరుణ్ ఫ్యూచర్ అల్లుడినని అనడంతో సుమతి సిగ్గుపడుతుంది. ఇక పార్వతి సుమతి పెళ్లి గురించి మాట్లాడగా మీనా నవ్వుతూ సరదాగా కవర్ చేస్తుంది. ఇంట్లో అందరూ ఉన్న సమయంలో ప్రభావతి ఇంటికి వస్తుంది. రవి, బాలు తమకు కాఫీ పెట్టమని అడగ్గా నీ పెళ్ళాన్ని ఊరి మీద తిరగడానికి పంపిస్తే నేనెందుకు నీకు కాఫీ పెట్టాలని బాలుపై ప్రభావతి కోపగించుకుంటుంది. అంతలో మనోజ్ ఇంటికి రాగానే ఆ కిలాడి షోరూమ్కి ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయానికి రోహిణి కూడా అక్కడికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడగ్గా పార్లర్కు వెళ్ళాలని చెప్తూ తన బ్యాగ్ తెరిచి కొంత డబ్బును ప్రభావతికి ఇస్తుంది. నేను సంపాదించిన డబ్బులు మీకే ఇవ్వమన్నారు కదా అని రోహిణి అనడంతో బాలు, రవి, శృతి ఒక్కసారిగా నవ్వుతారు. ఆ నవ్వులతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.